హే పంతులమ్మ, గెటప్ ఎలా ఉంది? బాగుంది. ఆ అవార్డు ఏదో నీకే వచ్చినంత రేంజ్ లో రెడీ అయ్యి. డాడీకి వస్తే ఒకటి, నాకు వస్తే ఒకట. యు డోంట్ వేస్ట్ మై టైమ్. కింద మన ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. మూవ్ ప్లీజ్. థాంక్యూ. అందరూ వచ్చేసినట్టేగా? షల్ వి స్టార్ట్ సర్? దిస్ ఇస్ మై ఫ్యామిలీ. గో హెడ్. రోల్ ద కెమెరాస్. My dad deserves it. He's genius. I'm feeling proud. He's not my uncle. He's my dad. He's a gem of a person. Daddy, I love you. My grandpa is great. Grandpa. Gautam Babai ni introduce cheyaledu. It's okay. Okay, you carry on. ఏమని పరిచయం చేయాలి? నా పెద్ద కొడుకు డాక్టర్, రెండో కొడుకు ఇంజనీర్. వీళ్ళు సోన్ పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో డెసిగ్నేషన్ ఉంది కదా. సార్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? నా మూడో కొడుకు పేరు గౌతమ్ గారు, గాలికి తిరిగే జులాయి అని పరిచయం చేయాలా? సిగ్గు శరం లాంటివి ఏవైనా ఉంటే మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించమను. కమ్ చిల్డ్రన్. నువ్వేం ఫీల్ చేయమా గౌతమ్ బాబు. మీ అప్పవాడు కోపం వచ్చి తిట్టి పిడిచినాడు. నువ్వు లేటుగా వచ్చినావు కదా. లేదు పాండ్యన్, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించమన్నారు, అంతేగా. సాధించాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలంటే బూస్ట్ తాగాలి. కాబట్టి బూస్ట్ కల్పించే. నువ్వు కలెక్టర్ వీటిలో పుట్టినావు కాబట్టి సరిగా పోయి. అదే నమ్మ వీటిలో పుట్టుంటే కొంప అమ్మి పుడుస్తున్నావు. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నావు. నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్ గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్ గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యువర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క, మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా, అయినా అమ్మాయితో నీకు ప్రేమ ఏంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైటు వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడచ్చాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరే అమ్మాయిని లైన్ లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా. వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళు విరగొడతారు పాద. Excuse me, sir. Yes? Someone of your friend, Mr. Manoj, is waiting for you at the lobby. నిన్ను పిలిపించింది మనో కాదు, నేనే, గౌతమ్, రేణు వాళ్ళ మరిదిని. So what? లిప్స్ కి జూమ్ చేయమన్నావు కదరా, ఇంకెక్కడికి చేయాలి? ఎక్కడికి చెప్పరా? ఆగో. నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. వివేక్ని కొట్టావా అనేగా, మామూలు కాదు, ఇరక్కొట్టాను. నార్మల్ కొట్టింది కాక అదేదో ఘనకార్యంలో చెప్తున్నావు. అసలు ఎందుకు కొట్టావు? Why are you asking him? I know what happened there. He was passing some bad comments on my models. Then Vivek came and asked him to leave the place. Oh gosh, he gave him left and right. You must have seen Vivek's face. He was feeling very వదినా.
నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒకే ఒక్క ముక్క అర్థమైంది, బ్యాడ్ కమెంట్స్. కానీ అది ఎవరి మీద ఏంటి సార్ ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు? కానీ నేను తీసుకొచ్చిన న్యూస్ వింటే ఇంతకంటే ఎక్కువగా సంతోషపడతారు. ఈరోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతా అవన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్ గా చెప్తున్నాడట. ఇడియట్. సుమా, నువ్వేం చదువుతున్నావు? BSc ఫైనల్ ఇయర్. నేను BSCఏ చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు. ఛాయా, వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. వాట్ గౌతమ్, వాట్స్ రాంగ్ విత్ యూ? చూడు డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను, ప్లీజ్ నాన్న, కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరే classified into agriculture. Mummy, I passed, mummy. ఏంటి ఇదా? Suma pass, I pass. Suma first rank, I third class, mummy. Congrats, ma'am. Your son got in third class. Keep it up. చిచి, వాట్ ఏ షేమ్. పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నచ్చుకుంటూ క్యాంపస్లోకి వచ్చాడు. పాస్ అయిన థర్డ్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్. నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్ లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంటి అద్దరిద్దుడే. కాలేజ్ లో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు. ఇంకా ఆపండ్రా. నేను ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్ లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా? హలో బావా, ఏంటి బావా నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానా కాక ఏమైంది బావా? ఎక్కడ? రే బానక్క ఏమైందో చెప్పండి. ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా ఏదో యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా. ఇలాంటి కంట్రీ ప్లాన్లు బాగానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా, ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ థర్డ్ క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి 1 నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే థర్డ్ క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది. నీలో టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి. ఎవ్రీబడీ గ్యాదర్ అరౌండ్.